హలో వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. దిస్ ఇస్ అక్షయ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ అట్లీ ఈ క్రేజీ కాంబోలో క్రేజీ పాన్ వరల్డ్ మూవీ రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. అయితే ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇందులో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొంతమంది హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ విషయంలో క్లారిటీ వచ్చింది. ఇంతకీ ఏ విషయంలో క్లారిటీ వచ్చింది? అసలు ఏం జరిగింది? బన్నీ అట్లీ ఈ కాంబోలో మూవీ అనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో కథానాయకిగా సమంత పేరు వినిపించింది. ఎందుకంటే అట్లీ డైరెక్షన్ లో సమంత నటించింది. పైగా తనకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్ అని సమంత చాలా సార్లు చెప్పింది. బన్నీతో కలిసి సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా నటించింది. అందుచేత బన్నీ, అట్లీ ఇద్దరు ఖచ్చితంగా సమంతను ఓ హీరోయిన్ గా తీసుకుంటారని టాక్ వచ్చింది. పైగా సమంత కూడా ఇప్పుడు మంచి క్రేజీ మూవీలో నటించి మళ్ళీ కెరీర్ లో బిజీ అవ్వాలి అనుకుంటుంది. దీంతో ఈ సినిమాలో సమంత నటించడం ఖాయమంటున్నారు సినీ జనాలు. ఇదిలా ఉంటే సమంత శుభం అనే సినిమాను నిర్మించింది. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన సమంతకు బన్నీ అట్లీ మూవీలో నటిస్తారా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా అట్లీ తనకు మంచి స్నేహితుడని, ప్రస్తుతానికి అట్లీతో సినిమా చేయడం లేదని, భవిష్యత్తులో ఖచ్చితంగా అట్లీతో సినిమా చేస్తానని చెప్పింది. దీనిని బట్టి బన్నీ అట్లీ మూవీలో సమంత నటించడం లేదు అనే క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతానికి అయితే జాన్వీ కపూర్, దిశా పటాని, శ్రద్ధ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో కథానాయకులు ఎవరో త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.